పోయినసారి వచ్చేసి అన్న 2 మార్క్స్ తోని జాబ్ పోయింది. మా ఫ్రెండ్ కూడా గ్రౌండ్ వచ్చేసి 80 మార్క్స్ కొట్టాడు. మేమిద్దరం కలిసి ప్రాక్టీస్ చేస్తాం. నాకు 2080లో మన ఎస్టీ వాళ్ళకు 100.25 కట్ చేసినప్పుడు అప్పుడు నాకు 98 వచ్చినాయి. మొన్న 2022లో 126 వచ్చినప్పుడు నాకు 124 వచ్చినాయి. మా ఫ్రెండ్ కూడా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు చెర్రీ ప్లాంట్ యూట్యూబ్ ఛానల్. నాతో అయితే మిత్రుడు నరేష్ ఉన్నాడు. తను ప్రతిరోజు ఒకటే మనోవేదనతో ఉన్నాడు. ఇది చాలా రిక్వెస్టెడ్ వీడియో. బ్రదర్ వచ్చేసి గత 2022 నుంచి అంతకుముందు 2 మార్క్స్ తోటి జాబ్ మిస్ అయింది. 2 మార్క్స్. ఇప్పుడు ఏదైతే 4 సంవత్సరాల నుంచి అతను నిర్విరామంగా ఒకటే ప్రిపేర్ అవుతా ఉన్నాడు. SIPCకి సంబంధించి డిపార్ట్మెంట్లో రావడం నాది కళ అన్న అని చెప్పి మన మిత్రుడైతే చాలా రోజుల నుంచి కాల్ చేస్తూ ఉన్నాడు. అతను అసలు బాధ ఏంది, నా ఒక్కరికే కాదు నాకు ప్రతిరోజు ఫోన్ చేస్తుండే. ఈ బాధ అనేది మీ అందరికీ తెలవాలి. ఏజ్ రిలాక్సేషన్ విషయంలో మనోడు పడుతున్న మనోవేదన అంతా ఇంత కాదు. సో అతని మాటలోనే మనం తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, ఏం చేయాలనుకుంటున్నాం నరేష్. అతని మాటలో మనం తెలుసుకుందాం. హాయ్ నరేష్. హాయ్ అన్న, నమస్తే అన్న. చెప్పు నరేష్, అసలు ఏంది నీ బాధ? మన కెమెరా వైపు చూసి నీ బాధ ఏంది, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే. నేను 2018 నుంచి కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నాను. 2018లో నాకు వచ్చేసి అప్పుడు ఎస్టీ వాళ్ళకు 100.25 కట్ ఆఫ్ అయింది. అప్పుడు నాకు 97 మార్కులు వచ్చాయి. 2022 నోటిఫికేషన్లో నాకు 124 మార్కులు 2 మార్క్స్తోని అప్పుడు TSSP 126 మార్క్స్ 126 మార్కుల కట్ ఆఫ్ అయింది. అప్పుడు నాకు 2 మార్క్స్తోని మిస్ అయింది కానిస్టేబుల్ జాబు. నాకు డిపార్ట్మెంట్లో జాయిన్ కావాలని, నాకు డ్రెస్ వేసుకోవాలనేదే కళ. నాకు అప్పుడు 2 మార్క్స్తో మిస్ అయింది కాబట్టి అప్పటి నుంచి ప్రిపరేషన్లోనే ఉన్నా, గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. అయితే ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు మేము 19,000 ఖాళీలు అనేది భర్తీ చేస్తారని చెప్పేసి సార్ వాళ్ళు DGP సార్ అయితేంది ప్రతి ఒక్క ఉన్నతాధికారులు అనౌన్స్మెంట్ చేసుకుంటూ వచ్చారు. కానీ లాస్ట్కి వచ్చేసి 7,437 పోస్టులు ఇచ్చారు. పోయినసారి 32 సంవత్సరాలు ఇదే ఏజ్ కట్ ఆఫ్ ఇచ్చారు. లాస్ట్ అప్లికేషన్ అప్పుడు 1 ఇయర్ పెంచి 33 సంవత్సరాలకు అప్లికేషన్స్ అనేది ఇచ్చారు. ఇప్పుడు మరి మాకు 32 సంవత్సరాలు అనేది ఈ ఏజ్ కట్ ఆఫ్, మాకు ఏజ్ లేదు సార్. మాకు మరి మేము ఎట్లా సార్, నాకు ఈ ప్రిపరేషన్ చేస్తున్నాం, గ్రౌండ్ చేస్తున్నాం, మరి మాకు మా మనసులో లేదు. నేను ప్రతిసారి చెర్రీ ప్రవీణ్ అన్నను అప్రోచ్ అయ్యి సార్ మాకు నిద్ర పట్టట్లేదు, ఎట్లా సార్ మరి మాకు ఏంది, మాకు డిపార్ట్మెంట్లో రావాలనేది కళ, మరి మాకు ఈ ఒక్కసారి ఏజ్ లిమిట్ అనేది పెంచాలని చెప్పేసి సార్ ఏంది సార్ మా ఈ బాధని ఎవరు పట్టించుకోరా అని చెప్పేసి అన్నను అప్రోచ్ అయినా. అన్న వచ్చేసి మాకు ఇట్లా వీడియో చేసి పెడదాం తమ్ముడు అని చెప్పేసి చెప్పాడు సార్. మాకు ఈ ఒక్కసారి అవకాశం కల్పించాలి, ప్లస్ సప్లిమెంటరీ నోటిఫికేషన్ కింద మాకు ఒక 12,000 పోస్టులతోని నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. ఓకే నరేష్, ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు, మనందరికి తెలిసిన విషయమే. ఏదైతే అదే రోజు 2000 వీళ్ళు అధికారంలోకి వచ్చాక వాళ్ళు కనుక ఆ రోజే మనకు నోటిఫికేషన్ ఇచ్చుంటే మనకు ఖచ్చితంగా జాబ్ చేసేవాళ్ళు. ఏజ్ ఉండేది మనకు జాబ్ కొట్టేదానికి అవకాశం ఉండే. అవును. సో ఇప్పుడు ఈ 4 ఇయర్స్ వాళ్ళు ఒకవేళ ఏజ్ కట్ ఆఫ్ నువ్వు అన్నట్టు లాస్ట్ ఇయర్ 33 ఉండే. అవును. సో ఇప్పుడు 4 ఇయర్స్ మనకు ఒక నోటిఫికేషన్ కూడా లేదు. అప్పుడు 2018లో వచ్చింది, దాని తర్వాత 2022లో వచ్చింది. అప్పటి నుంచి ఈ మధ్యలో లేదు. మళ్ళీ ఇక మధ్యలో 2022 నుంచి స్టిల్ నౌ 2026 వరకు ఒక నోటిఫికేషన్ లేదు. నిన్న వచ్చిన నోటిఫికేషన్ తోటి కలిపితే ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో ఇప్పుడు పోస్టులు కూడా 70 పోస్టులే ఉన్నాయి. 74 పోస్టులు ఉన్నాయి మన డిస్ట్రిక్ట్ కి. ఇవ్వడం కూడా 7,000 పోస్టులు ఇచ్చారు. మరి దీనిపైన నీ అభిప్రాయం ఏంటి, ఏమనుకుంటున్నావు సార్? మరి ఈ నోటిఫికేషన్ అతి తక్కువ నోటిఫికేషన్ వచ్చింది. మరి ఈ సివిల్ వచ్చేసి 73 పోస్టులే ఉన్నాయి, AR వచ్చేసి 6 పోస్టులే ఉన్నాయి. మరి మేము అసలు ఎట్లా దేనికి ప్రిపేర్ కావాలి, ఎట్లా? పోయినసారి వచ్చేసి TSSP పోస్టులు వచ్చినాయి, మరి ఈసారి TSSP పోస్టులు కూడా లేవు. మరి మేము దేనికి ట్రై చేయాలి, దేనికి మరి అసలు ఏం సార్? మరి మేము ఇట్లా డిపార్ట్మెంట్కి ట్రై చేసుడు మా తప్ప ఎట్లా సార్ అనేది ఇక మిమ్మల్ని అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఒకటి, గవర్నమెంట్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడంలో ఎటువంటి లొసుగులు లేదు, ఎటువంటి మీకు అభ్యంతరం లేదు నేను అనుకుంటున్నా. కానీ అంటే మనకు తెలుస్తున్న ప్రకారం ఏంటంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఏదైతే ఏజ్కి సంబంధించి వీళ్ళు జెన్యున్గా లేరు,
వీళ్ళు జెన్యున్ ఫైటర్స్ కాదు. వీళ్ళ వెనక బీఆర్ఎస్ పార్టీ ఉంది, వీళ్ళ వెనక బీజేపీ పార్టీ ఉంది, వీళ్ళ వెనక కవితకు ఉంది అని చెప్పి ఒక రూమర్ అనేది క్రియేట్ అవుతా ఉంది. దానిపైన నీ అభిప్రాయం ఏంటి సార్? అయితే ఆ రోజు మన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నిరుద్యోగులందరికీ న్యాయం జరుగుతుంది, అవును, ప్రతి ఇంటింటికి ఉద్యోగం ఇస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగం ఇస్తా అని చెప్పేసి మేము ఇంటింటికి తిరిగి ఓట్లు వేయించి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాం. మరి తెచ్చుకున్నది మా తప్ప, తెచ్చుకున్నది మా పొరపాట? అరే ఇప్పుడు 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్పింది మీరే కదా సార్. 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్పింది మీరే. మరి దేనికి సార్? మరి మేము ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి మేము ప్రిపేర్ అవ్వడం మా తప్ప సార్? మనం సాయిరామ్ కాల్ చేస్తున్నాం అనుకుంటే ఒకసారి లిఫ్ట్ చేసి ప్రయత్నం చేయి. మీ ఏజ్ కట్ ఆఫ్ సంబంధించి బ్రో ఇక్కడ ఉన్నామని చెప్పు. ఈ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో ఉన్నాం బ్రో. డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ దగ్గర ఉన్నాం, రండి అన్న. ఇక్కడ ఉన్నాం అన్న, మన స్టేజ్ దగ్గర ఉన్నాం, రండి మీరు. అవును, స్టేజ్ దగ్గర ఉన్నాము, మేము మాట్లాడుతూనే ఉన్నాము. మన కూడా ఫోన్ చేసిండు సాయిరామ్ అన్న కూడా ఇప్పుడే వస్తుంది. స్క్రిప్టెడ్ అయితే కాదు బ్రదర్, ఎందుకంటే మా సీనియర్ మొన్న కూడా నేను వీడియో చేసిన, అది చాలా వైరల్ అయింది, మీ అందరికీ తెలుసు. సో ఇది జెన్యున్ రీజన్. చెప్పు నరేష్, కంటిన్యూ చేద్దాం. ఎక్కడ ఆపాం మనం? చేసినాం. ఓకే, నాకు పోయినసారి వచ్చేసి 2 మార్క్స్ తోని జాబ్ పోయింది. మా ఫ్రెండ్ కూడా గ్రౌండ్ వచ్చేసి 80 మార్క్స్ కొట్టాడు. మేము ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేస్తాం. నాకు 2080లో మన ఎస్టీ వాళ్ళకు 100.25 కట్ చేసినప్పుడు అప్పుడు నాకు 98 వచ్చినాయి. మొన్న 2022లో 126 వచ్చినప్పుడు నాకు 124 వచ్చినాయి. మా ఫ్రెండ్ కూడా ఒకసారి కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నట్టున్నాయి నీకు. నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్న, ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది చాలా జెన్యున్ ప్రాబ్లం. ఇది రేవంత్ రెడ్డి గారు మీకు దయచేసి చేతులెత్తి మొక్కుతున్నా, ఎందుకంటే నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. అంటే నాకున్న పరిచయాల్లోనే ఇది చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. ఇది గవర్నమెంట్ కానీ ఇది ఒక గట్టి డెసిషన్ మీరు తీసుకోవాల్సింది. అట్లీస్ట్ మీరు ఒక 34-35 ఏజ్ కనుక, మేము 36 అడుగుతున్నాం కాబట్టి అట్లీస్ట్ ఒక 35 ఏజ్ వచ్చినా కూడా ఇలాంటి మెరుగైన అభ్యర్థులు డిపార్ట్మెంట్లో వస్తారని చెప్తా ఉన్నాను. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, స్క్రాప్ ఉంది డిపార్ట్మెంట్లో. 70-80 మార్కులు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కాదు, నిజమైన ఆస్పిరెంట్స్ ఉండాలని చెప్పి నేను ఫస్ట్ నుంచి ఫైట్ చేస్తూ ఉన్నాం. 7,400 పోస్టులు ఎవరికి సరిపోవాలి, 19,000 పోస్టులు ఇవ్వమని చెప్తూ ఉన్నాం. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా లాంగ్ జంప్కి సంబంధించి నా మిత్రుడు నవీన్ అని చెప్పి కురివి అబ్బాయిది లాస్ట్ టైం నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడే వాడు 150కి అటెంప్ట్ చేస్తే దాదాపుగా 120 మార్క్స్ వచ్చాయి నెగిటివ్లోనే అప్పుడు. సో మెరిట్ స్టూడెంట్స్ అనేది ఏదో ఒక జియో వల్లనో 46 జియో వల్ల కొంతమంది, ఏజ్ రిలాక్సేషన్ వల్ల కొంతమంది, లాంగ్ జంప్ వల్ల కొంతమంది మెరిట్ విద్యార్థులు అనేది కనుమరుగు అవుతూ ఉన్నారు. నెక్స్ట్ ఇక ఇలాంటి వాళ్ళు ఇక మనకు రేపు అవపడరు. వీళ్ళు ఈరోజు ఏదో వాళ్ళకి టైం దొరికింది అన్న, నా బాధ ఇది ఉందని చెప్పి మనకి ఈరోజు కూర్చొని మాట్లాడుతున్నారు. రేపు అసలు టైమే దొరకదు, వీళ్ళతో మనం మాట్లాడే టైం దొరకదు. ఇలాంటి మేధావులు మరి కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది. డిపార్ట్మెంట్లో రావాలని వాళ్ళకి కసి ఉన్నప్పుడు తీసుకోవాలి కదా మీరు. దయచేసి ఏజ్ రిలాక్సేషన్ విషయంలో మాత్రం ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు కనుక ఇవ్వకపోతే సెక్రటరీకి 1,00,000 మందితో ముట్టడించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. చాలామంది మిత్రులు నాకు ఫోన్ చేస్తున్నారు. సో లాస్ట్గా ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నాం అనేసి ఒక మాట చెప్పేసి ఇక ముగిద్దాం. అన్నయ్య, మాకైతే ఏజ్ రిలాక్సేషన్ ఒకటి పెంచాలి. సప్లిమెంటరీ నోటిఫికేషన్ కింద మీరు 19,000 ఇవ్వకుండా ఒక 12,000 పోస్టులతోనైనా మాకు నోటిఫికేషన్ అనేది పెంచాలని చెప్పేసి మేము మీ ద్వారా కోరుకుంటున్నాం. మా ద్వారా అంటే మనం ఒకటే గవర్నమెంట్కి చెప్తాము. సో గవర్నమెంట్ డెసిషన్ ఈజ్ ద ఫైనల్. సో కాబట్టి మనం గవర్నమెంట్ని వేడుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ మనతోటి సాయిరామ్ అన్న ఉన్నాడు. జస్ట్ సాయిరామ్ అన్న, నీకు వచ్చిన భాషలో పరిభాషలో నువ్వు మాట్లాడు, క్యాజువల్గా నాతో మాట్లాడినట్టు మాట్లాడు. చెప్పు అసలు విషయం ఏంది, చెప్పు నీ బాధ ఏందో ఒకసారి చెప్పు మనలకు. ఓకే, చెప్పన్న సాయిరామ్ అన్న, అసలు ఏం చెప్పదలుచుకున్నావు ప్రభుత్వానికి? నా పేరు శ్రీరామ్, ఫ్రమ్ మహబూబాద్ డిస్టిక్. మేము గత 2-3 సంవత్సరాల నుంచి చాలా కష్టపడుతున్నాం సార్. గత నోటిఫికేషన్లో కూడా మేము చాలా కష్టపడ్డాము. దాదాపు నాకు 126 మార్కులు వచ్చినాయి. అంటే గ్రౌండ్ 80 మార్క్స్ వచ్చినాయి. నేను దాంతోపాటు ఎగ్జామ్ 92 స్కోర్ చేసిన, అయినా కూడా నాకు జాబ్ రాలేదు సార్. ఏజ్ కటాప్లో పోయింది. ఈసారి కూడా మేము చాలా రోజుల నుంచి మేము గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకుంటా, దాంతోపాటు రోజు లైబ్రరీకి వెళ్తూ చదువుకుంటా చాలా ప్రిపేర్ అవుతున్నాం సార్. ఈసారి మాకు ఏజ్ దాదాపు కానిస్టేబుల్ 36 ఏజ్ పెంచాలని కోరుతున్నాం సార్. దాంతోపాటు ఎస్ఐకు 38 ఇయర్స్ పెంచాలని కోరుతున్నాం సార్. మేము కాంగ్రెస్ పార్టీ గురించి చాలా కష్టపడ్డాం సార్. చాలా ఓట్లు వేయించినాం మేము. ఈ ఒక్కసారి మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నాం సార్. ఓకే, ఇప్పుడు శ్రీరామ్ అన్న, నీకు లాస్ట్ టైం 126 కట్ ఆఫ్ వచ్చింది. మిత్రులారా, అయితే మహబూబాద్ డిస్టిక్ టీఎస్ఎస్పీ కట్ ఆఫ్ 126. మనోడు జియో 46 ఉద్యమంలో కూడా చాలా రోజులు వచ్చిండు.
సో ఎక్కడ ఫేస్ అవ్వలేదు. కొంచెం మనోడు కొంచెం మొహమాట పడతాడు. సో మనోనికి 126 స్కోర్ వస్తే దానికి డేట్ ఆఫ్ బర్త్లో ఏజ్ లిమిట్ ఉంటుంది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్లో జాబ్ అయితే మిస్ అయింది. గత 4 years నుంచి చాలా ప్రిపేర్ అవుతుండన్న. సో చాలా అంటే చాలా బాధపడుతున్నారు మన ఇద్దరు మిత్రులు, చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఇద్దరు మెరిట్ స్టూడెంట్సే. సో నాకే అనిపించింది మెరిట్ వాళ్ళు డిపార్ట్మెంట్లో ఉండాలి కదా అన్నయ్య. సో శ్రీరామ్ అన్న, ఇప్పుడు ఒకటి చెప్పు నాకు, ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది జెన్యున్గా లేదు అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. సో ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నా, వీరిద్దరి మనోవేదన బాధ ఒకటే. ఏదైతే గవర్నమెంట్కి వాళ్ళు విన్నవించుకుంటుంది ఒకటే, ఏజ్ రిలాక్సేషన్ అనేది ఖచ్చితంగా జెన్యున్ రీజన్. దయచేసి రేవంత్ రెడ్డి అన్నగారు, మీరు దయచేసి ఈ విధంగా మీరు పాజిటివ్గా ఆలోచించి ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. సో లేకపోతే చాలా అనర్థాలు జరుగుతాయి. ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం ఒకటే, చివరిగా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తూనే ఏదైతే 19,000 ఖాళీలు ఉన్నాయో అట్లీస్ట్ ఒక 15,000 కనుక మీరు ఇచ్చినట్లయితే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. భవిష్యత్తు తరాలు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుందని చెప్పి మేము మరొకసారి వేడుకుంటా ఉన్నాం. దయచేసి ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం, దయచేసి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ అందరికీ. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. జెన్యున్ రీజన్స్, జెన్యున్ ప్రాబ్లమ్స్ ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను. ఇందులో ఎటువంటి డౌట్ అక్కర్లేదు. సో జై హింద్, జై తెలంగాణ.